ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి కీర్తన 11వ అధ్యాయంలోని 3వ వచనం ద్వారా మాట్లాడతారండి. వాక్యం చూద్దాము. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఈ వాక్యము దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల్లో 11వ అధ్యాయంలో ఉందండి. పునాదులు పాడైపోగా అంటున్నారు. అనగా దావీదు మహారాజు తనని సౌలు వెంటాడుతున్నప్పుడు ఒక రాజుగా ఉన్న వ్యక్తి, తండ్రిగా తనని చూడవలసిన వ్యక్తి అసూయతో చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో తను కదిలిపోతున్నప్పుడు తనతో ఉన్నవారు చెప్తున్నారు, పారిపోమ్మని చెప్తున్నారు. మొదటి వచనంలో అంటున్నారు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దావీదు ఎవరిని శరణుజొచ్చి ఉన్నారండి? యెహోవా శరణుజొచ్చి ఉన్నారు. ఎందుకంటే రక్షించగలిగిన సమర్థుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానే విశ్వాసము ఉంది అతనికి. అతని నైజమే దేవుని ప్రతి శ్రమలోనూ, అతను ఎదుర్కొన్న శ్రమల్లో దేవుని వద్దకే వెళ్తారు కనుక అతను చాలా ధైర్యంగా చెప్తున్నటువంటి మాట ఏమిటండి? నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా అని తన దేవునిలో తను ఉన్నటువంటి ఆ స్థిరత్వం నుంచి ఎవరైతే సౌలుకు చెందిన అనుచరులు, తన అనుచరులు కూడా పారిపోమ్మని చెబుతున్నప్పుడు మాట్లాడిన మాట అండి. కాపాడవలసిన వాడు, తండ్రిగా రక్షించవలసిన వాడు అసూయతో చంపడం తనకెంతో హృదయాన్ని కదిలిస్తూ వేదనతో ఉండినప్పుడు మాట్లాడిన మాట అండి ఇది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? కానీ ఈ మాటని దేవుడు మనతో, క్రైస్తవులుగా జీవించవలసిన మనము, క్రీస్తుని అనుసరించవలసిన మనతో మాట్లాడుతున్నటువంటి కోణం అండి. ఇక్కడ మనకు ఉండవలసింది ఏంటనగా 3 స్వభావాలు, 3 గుణగణాలు మనము కలిగి ఉండాలండి. క్రీస్తు ఎలా అయితే జీవించారో ఆయనని మనము అనుసరిస్తూ ఆయన ఏ విధంగా జీవించారో అనేది వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మనకి చాలా అర్థమవుతుందండి. ఎలాగంటే ఆయన దేవుని స్వరాన్ని వింటూ దేవుని చిత్తాన్ని చేయటానికి విశ్వాసముతో ఈ లోకంలోకి వచ్చారు. ఆయన ఏ పని చేయడానికి వచ్చారో ఆ పనిని తుదముట్టించడానికి ఈ భూమి మీద మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి ఆయన ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడి వచ్చారు కనుకనే తండ్రి స్వరము వింటూనే ప్రతి దినము ప్రతి క్షణము ఆయన చిత్త ప్రకారము చేయటానికి ఏ విధంగా అయితే యేసుప్రభు ఉన్నారో మనకు ఆయన సాదృశ్యంగా జీవించి చూపించారు కనుక మనం అనుసరించవలసింది యేసు ప్రభువునండి. అందుకని ఇక్కడ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరో మనము చేసి చూపించడానికి. ఎందుకంటే మనము పాపంలో శాపంలో ఉండి కొట్టుకుపోతున్న మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఈ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభువుని మనం అనుసరించాలి కనుక మనతో ఈ దినము, ఈ రిజరెక్షన్ వారంలో ఈ రోజున మరొకసారి మనతో మాట్లాడుతున్నది. ఆయనని చూస్తూ ఆయన సిలువలో పలికిన ఆ 7 మాటల్ని మనము ధ్యానిస్తూ మన దైనందిన జీవితంలో అన్వయించుకుంటూ మనము జీవించాలి అని అంటే మనకు ఉండవలసిన గుణగణాలు దేవుని స్వరము వింటూ దేవుని చిత్తంలో మనము ప్రతి క్షణము కూడా నడవాలని మనకి దినాన దేవుడు బోధిస్తున్నారండి. దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి. అంతేకాదు కానీ ఆ 3 గుణగణాల్లో మనకు ఉండాల్సిన విశ్వాసం. క్రైస్తవుడు అంటేనే విశ్వాసం అండి. విశ్వాసం లేకపోతే అసలు మనము క్రీస్తుని అనుసరించి ఉండం. కానీ మన శ్రమలలో మనం అటు ఇటు తొలగిపోకుండా బండ మీద కట్టబడిన వారముగా ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మరొకసారి మాట్లాడుతున్నారు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె, అనగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 24-25 వచనాల్లో చెప్పబడుతోంది కదా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ వాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఈ వాన కురిసింది, సమస్యలు మన జీవితంలో వచ్చినాయి, వరదలు వచ్చెను, అనేకమైనటువంటి ఇక్కట్లు మనం ఎదుర్కొంటున్నాం. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కుటుంబాల్లో మనం అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. అయినా కానీ మనము పునాది బండ మీద వేయబడిందండి. యేసుక్రీస్తు అనే బండ మీద, విశ్వాసం అనే బండ మీద మనము ఉండాలి అని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఎలా అయితే తండ్రి చిత్తము నెరవేర్చటలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి అవమానాలు, అతన్ని ఎన్నో రకాలుగా తండ్రి లేకుండా జన్మించాడు అని అవమానకరమైన మాట మాట్లాడినా కూడా ఆయన నేను పరలోకం నుంచి వచ్చానని తనను తాను
ప్రూవ్ చేసుకోలేదండి. తల ఉంచుకుని పక్కకు వెళ్ళిపోయారు. ఎందుకంటే తను చేయవలసిన పని భూమి మీద ఉంది. ఎన్నోసార్లు అలా తప్పించుకుంటూ వెళ్ళారు. మనము కూడా దేవాది దేవుని యొక్క మాటలకి విశ్వాసంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు అండి మనము కీర్తన 1లో చెప్పబడినట్టుగా అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడవుతుందండి ఈ కార్యము? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడైతే మనము దివారాత్రులు వాక్యంను చదువుతూ క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తు చిత్తంలో నేను జీవించాలి అని విధేయత చూపించినట్లయితే, మనము క్రీస్తు స్వరాన్ని వినటము విశ్వాసము రెండూ కలిగి ఉండటమే కాదండి, 3వ గుణగణము విధేయత. ఆ విధేయత అంటే వాక్యమును దివారాత్రులు ధ్యానిస్తూ మనము క్రీస్తుని అనుసరించినట్లయితే, క్రీస్తు ఏ విధంగా ఆయన తల ఒగ్గి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన రాత్రంతయు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఎలా అయితే వింటూ వచ్చారో మనము కూడా ఆ విధంగా జీవించినట్లయితే, 3వ మాటలు ఏమన్నారండి? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు ఏమి చేయగలరు అన్న మాటలో అంతర్లీనంగా భావం ఉందండి. నీతిమంతులే చేయగలరు. దావీదు యొక్క ఉద్దేశం ఏమిటంటే, పునాదులు పాడైపోగా అంటే తనను రక్షించవలసినటువంటి ఆ రాజు ఏ విధంగా వ్యవహరించినా, అసూయతో తనను చంపబోయినా, నేనైతే నీతిమంతుడుగా, ఎన్నిసార్లు సౌలుని చంపడానికి అవకాశం వచ్చిందండి దావీదుకి? వచ్చిన ప్రతిసారి కూడా సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు. అతను నేను తాకకూడదు అని తను తాకడు, చంపడానికి తను ప్రయత్నం చేయడు, తన వాళ్ళను కూడా చంపనివ్వడు. అంటే నీతిమంతులు మాత్రమే పునాదులు కదిలిపోయే పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలబడతారు అనేది ఈ వాక్యంలోని ఉద్దేశం అండి. దావీదు యొక్క ఉద్దేశము నీతిమంతులే చేయగలరు. కనుక మనము నీతిమంతులుగా ఉండాలని, మనము నీతిమంతులుగా ఉండాలి అంటే, దేవుని యొక్క ముఖదర్శనం మనం చేయాలి అని అంటే, మనలో ఉండవలసినటువంటి ఆ 3 గుణగణాలు, పునాదులు స్థిరముగా ఉండటము. మన పునాది ఎవరండి? యేసుక్రీస్తే. మనము కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని మనం విశ్వాసంతో ఉంటాము. మనం ఏ పరిస్థితి వచ్చినా కదిలిపోక కార్నర్ స్టోన్ అయినటువంటి క్రీస్తుతో మనము కలిసి నడిచినట్లయితే మన స్థితి ఎలా ఉంటుందండి? 7వ వచనంలోని యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. కనుక మనము దేవుని యొక్క మార్గములో స్థిరముగా ఉన్నట్లయితే ఆయన మనల్ని ప్రేమించేవాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తోందండి. అంతేకాకుండా యథార్థవంతులైన ముఖదర్శనము చేసేదురు. యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన ముఖాముఖిగా, మోషే ఎలా అయితే ముఖాముఖిగా మాట్లాడాడో, ఇవాళ రోజున మీరు నేను కూడా మాట్లాడే ఆ గొప్ప ధన్యత ఉందని మరి వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారండి. మన పునాది మన క్రీస్తే కనుక మరి మనము యేసుక్రీస్తు నడిచినటువంటి దేవుని స్వరము వింటూ ఏ 3 గుణగణాల గురించి దేవుడు మనకు సెలవిచ్చారో ఈ దినాన్న, క్రీస్తు పునరుద్ధానపు వారంలో మనం ఉన్నామో ఆ వారంలో మనల్ని మరొకసారి దేవుడు మనల్ని బలపరుస్తూ మన పునాది ఏ విధంగా ఉండాలో దేవుడు మనతో మాట్లాడారండి. మనం విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. దేవుని స్వరమును వింటూ విధేయత చూపించి ఆచరణాత్మకమైన జీవితం, క్రీస్తుని ఆచరించి నడవటమే పునాది అండి. అదే అంతర్లీనంగా నీతిమంతులు ఏమి చేయగలరో మనం జీవించి చూపించాలన్నది దేవుని ఉద్దేశం. కనుక దేవుని యొక్క ప్రణాళికలోకి మన ప్రతి విషయంలోనూ ఆయన మీద ఆధారపడుతూ యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రిని చిత్తాన్ని వెతుకుతూ జీవించారో మనము కూడా ఆ విధంగా జీవించేటట్టుగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మీకే వందనాలు. మీ ఆత్మకార్యాన్ని, వాక్యాన్ని వింటున్నటువంటి మమ్మల్ని బలపరచండి. యథార్థవంతులతో మీరు ముఖాముఖిగా మాట్లాడే దేవుడిగా ఉన్నారని ఆ ధన్యత మాకు కావాలి అంటే మేము కలిగి ఉండవలసిన ఆ 3 గుణగణాలు కూడా, తండ్రి అయిన దేవ, మీ స్వరము వింటూ మీ యందు విశ్వాసముతో మేము విధేయత చూపించే వారంగా ఆచరణాత్మకమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయం అందగలదండి.